జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత ముదిగంటి రవీందర్ రెడ్డి మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వీరిద్దరూ జగిత్యాల గ్రౌండ్లో కలిశారు. వారి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తమ భవిష్యత్ రాజకీయం గురించి జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ స్థానికంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇద్దరం మన పార్టీల బలోపేతానికి సుదీర్ఘకాలంగా కృషి చేస్తున్నాం. అయినా సరే గడ్డిపోచలా తీసేస్తున్నారని వాపోయారు ఇద్దరు సీనియర్ లీడర్లు. మనల్ని కాదని మరొకరికి ప్రియారిటీ ఇచ్చారని జీవన్ రెడ్డి బాహాటంగా చెప్పడంతో తన పరిస్థితి కూడా సరిగ్గా అలానే ఉందన్నారు ముదుగంటి. మాది కట్టినది మీది కట్టినది ఇద్దరు సమానం. ఎవరి కోసం చెప్తున్నారంటే ఎవరికి అర్థంగా ఏం రాజీ ఎవరి కోసం చెప్తున్నారంటే ఎవరికి అర్థం కాదని చెప్పండి. అర్థం పరిస్థితి ఇప్పుడు మన జీవితకాలం పార్టీ అని చెప్పని ఒక సిద్ధాంతం కొరకు లేకుంటే ఒక ఆలోచన విధానంతో కొనసాగుతుంటే చివరికి వచ్చే ఇదిలా ఉండగా గతంలో 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన రవీందర్ రెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. రవీందర్ రెడ్డికి బదులు భోగ శ్రవణ్కి ఇవ్వడంతో ఆయన వర్గం తీవ్ర ఆవేదనకు గురైంది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సంజయ్ ఇటీవల కాంగ్రెస్ లో చేరడంతో జీవన్ రెడ్డి వర్గీయుల్లోనూ ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరు నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేయడంతో అవాక్కయ్యారు కార్యకర్తలు. ఏదేమైనా భవిష్యత్తుపైన ఆశలంటూ ఇద్దరు నేతలు అక్కడి నుంచి వెళ్లిపోవడం కనిపించింది.